యేసయ్య అసహించుకోలేదు. వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని తీసుకొచ్చి యేసుప్రభు ముందేసి ఆమెను గురించి కంప్లైంట్ చేసినప్పుడు యేసుప్రభు ఆమెను సేవ్ చేశాడు. ఈమె పాపం చేసిందా? అవును, వ్యభిచారం చేస్తుండగా మేము చూసి పట్టుకొచ్చాం. నువ్వేం తీర్పు తీరుస్తావో తీర్చు. నేను మోషే ధర్మశాస్త్రాన్ని మీరను అన్నావు. మోషే ధర్మశాస్త్రం వ్యభిచారము చేసే స్త్రీని రాళ్లతో కొట్టి చంపమనుంది. అలాగే పాపిని క్షమించి కరుణిస్తాను అన్నావు, పాపములు క్షమిస్తాను అన్నావు. మరి ఈ పాపిని ఎట్ట క్షమిస్తావు? ఒకవేళ క్షమించావా, ధర్మశాస్త్రం మీరినట్టయిద్ది. ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే ఈమెను చంపాలి. చంపితివా, నువ్వు పాపిని క్షమించినట్టు కాదు. మరి ఎలా చేస్తావో చెప్పు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఈ పాపం చేస్తే నిజంగా శిక్షార్హురాలే గనుక మీలో పాపము చెయ్యని వాడెవడో, ఏ పాపము నా దగ్గర లేదు అన్నవాడెవడో వాడు ముందు రాయేయండి.